హాయ్ ఫ్రెండ్స్. సో శబరికి నిన్న బయలుదేరాము, కానీ ఈ మధ్యలో వేరే గుడులు అన్ని దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పేసి నిన్న ఒక గుడి దర్శనం చేసుకున్నాము. సో ఇవాళ వచ్చేసి తమిళనాడులో భవానీ టెంపుల్. సో దీని ఫేమస్ ఏంటంటే నార్త్ ఇండియాలో త్రివేణి సంగమం అని చెప్పేసి ఉంటుంది. గంగా యమున సరస్వతి 3 నదులు ఒక దగ్గర కలుస్తాయి కదా. సో అలాగే ఇక్కడ కూడా సేమ్ 3 నదులు కలుస్తాయంట. సో చాలా బాగుంది టెంపుల్. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం లైటింగ్ లేదు. ಅಥವಾ ಅದರ ಬಗ್ಗೆ ವಿವರವನ್ನು ಅವರ ಹತ್ತಿರ ತಿಳಿಸಿರಿ. ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಬಂದ ராஜவாழை எங்க பாருங்க, ராஜவாழை தூங்கிட்டீங்க. ராஜவாழை முத்து லீவா பண்ணுங்க, முத்து லீவா மொத்தமா வெளியே 4 பேர் வாங்க. அழகுராஜா, பாரதிராஜா, ஈஸ்வரன், ராஜவேலு 4 பேர் தான். తీయచ్చా వీడియో? సో గైస్, ఇది లోపలకించి మొత్తం టెంపుల్ వీడియో. సో ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం లైటింగ్స్ తక్కువ ఉన్నాయి. సో గైస్, ఇదంతా టెంపులే. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే తమిళనాడులో భవానీ టెంపుల్. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్, అక్కడ నుంచి వస్తాము. సో ఇక్కడ డిఫరెంట్ గుడిలు ఉన్నాయి. ఇక్కడేమో నరసింహస్వామి గుడి ఉంది. సో అలా డిఫరెంట్ ఉంది. ఇది లోపల వచ్చేసి ఏ గుడి ఉందో తెలియదు. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనము. చాలా బాగుంది గుడి. సో మీకు ఒక్కసారి ఇక్కడ వీడియో తీయడం అలౌడ్ లేదంట. సో ప్రస్తుతానికి నేను ఓన్లీ అవుటర్ పార్టే వీడియో తీసి మీకు పెడతాను. సో అలా డిఫరెంట్ గుడీస్ ఉన్నాయి ఇక్కడ టెంపుల్లో. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంది లోపల. సో ఇప్పుడు వెళ్ళాలి లోపలికి. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గురువాయి టెంపుల్ అంట. సో అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత డైరెక్ట్ శబరికే. కొంచెం ఇంకా లైటింగ్స్ కొంచెం మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుండే. సో గైస్, నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను కదా, మార్నింగ్ టైంలో లైటింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి టెంపుల్. సో ఇప్పుడైతే కొంచెం వెలుతురు వచ్చింది. ఈ వెలుతురు కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది నాకు. సో వెయిట్ చేశాను. సో ఇది వచ్చేసి టెంపుల్. అసలు నిజంగా చాలా సూపర్ ఉందండి. ఒకసారి లోపల వెళ్తే
ఆ దర్శనం చేసుకున్నప్పుడు అయితే చాలా మైండ్ రిలాక్స్ పీస్ఫుల్ ఉంది. సో ఇది వచ్చేసి 3 రివర్స్ కలుస్తాయండి ఒక పాయింట్. అంత పక్కం పోయవా సో పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు, కానీ బాగుంది, ప్లేస్ బాగుంది. ఫ్యామిలీకి తీసుకొని వస్తే ఫ్యామిలీ చాలా ఇష్టంగా మొక్కుతారు. సో డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. శివాలయము, అమ్మవారు గుడి, అటు సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి,